ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. బ్యాంకుల నుంచి మనం రుణం తీసుకున్నా లేదంటే ఏ రూపైనా సరే బ్యాంకులు మనకి అప్పులు ఇచ్చినా సరే ఆస్తి పరంగానా లేకపోతే క్రెడిట్ కార్డ్స్ పరంగానా లేకపోతే ఇంకొక పరంగానా మనం బ్యాంకులో షూరిటీ కనుక పెడితే కొంత డబ్బులు అప్పుగా ఇస్తూ ఉంటాయి. వాటి మీద వడ్డీ రూపంలో వసూలు చేస్తుంటాయి, బ్యాంకులు కడుతూ ఉంటాం. పొరపాటున మనం తీసుకున్న రుణాలు ఏ టైప్ ఆఫ్ రుణాలైనా సరే ఏ విధమైనటువంటి అప్పులైనా సరే మనకి బ్యాంకులు ఇస్తే వాటిని వసూలు చేసే వరకు కూడా మనల్ని ఎలా ముప్పతిప్పలు పెడతాయి, ఎలా టార్చర్ చేస్తారు, ఎలా వెంటాడతారో మీ అందరికీ నేను చెప్పనవసరం లేదు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే, అదే మన డబ్బు బ్యాంకుల్లో ఉంటే అంతే బాధ్యతగా బ్యాంకులు మనకి తిరిగిస్తాయా? లేదు, మన వివరాలు కనుక్కొని మన అడ్రస్లకు వచ్చి ఈ బ్యాంకుల్లో మీ అకౌంట్స్లో ఉండిపోయాయి, అమౌంట్స్ ఉండిపోయింది మీ అకౌంట్స్లో అని చెప్పి మనం సేవింగ్స్ వేసుకున్న అమౌంట్ని తిరిగిస్తాయా? లేదు. బ్యాంక్స్ నుంచి మనం తీసుకున్న వాటికి ఖచ్చితంగా కట్టాలి తప్ప బ్యాంక్స్లో మనం సేవ్ చేసుకునే అమౌంట్స్కి బ్యాంకులు అంతే బాధ్యతగా మనకి తిరిగిస్తాయా అంటే క్వశ్చన్ మార్కే. తెలియదు కూడా తెలియదు. అసలు ఇంతవరకు అలాంటి దాఖలాలు ఇచ్చిన పరిస్థితులు కానివ్వండి. ఉదాహరణ, అలా ఎందుకు ఇస్తాయి బ్రదర్, బ్యాంకులు మనమే వెళ్ళి బాధ్యతగా తీసుకోవాలి కదా, మన డబ్బు మనమే వెళ్ళి తీసుకోవాలి. ఎన్ని వేల మందికి బ్యాంక్స్ అనేవి వెళ్ళి ఇంటి అడ్రస్లు కనుక్కొని మీ అకౌంట్స్లో డబ్బు ఉండిపోయింది, చాలా రోజుల నుంచి ఇలాగే ఎవరు క్లెయిమ్ చేయట్లేదని ఎందుకు చెప్తాయి అని అనవచ్చు, రైట్. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే, తాజాగా ఆర్థిక నిపుణులు చెప్తున్న దాని ప్రకారం బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని అమౌంట్ అంటే వెళ్ళి ఈ అమౌంట్ మాది అని క్లెయిమ్ చేసుకొని తీసుకోకుండా ఆగిపోయిన అమౌంట్ అక్షరాల 67,000 కోట్లంట. బ్యాంకుల్లో అన్ని బ్యాంక్స్లో కలిపి భారతదేశం మొత్తం మీద పబ్లిక్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ మదర్ ఎవరో ఉన్నారు, సరే పేరెంట్స్నే తీసుకుంటున్నాను, వేరే వాళ్ళని ఎగ్జాంపుల్గా ఎందుకనేసి నేను ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఎవ్రీ మంత్ నా ఇన్కంలో నుంచి కొంత సేవింగ్స్ అనేవి మా పేరెంట్స్కి పంపిస్తూ ఉంటాను. వాళ్ళ ఖర్చుల నిమిత్తం పోను, కొన్ని సేవ్ చేసుకుంటారు, కొన్ని వాళ్ళతో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటాను. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే బ్యాంకింగ్లో దాచుకున్న డబ్బులు వేరు, ఫిక్స్డ్ డిపాజిట్ వేరు. ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేటప్పుడు మన పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళ తదనంతరం వాళ్ళ తర్వాత ఈ డబ్బులు ఎవరికి చెందాలి అనేది మనం నామినీ అనే ఆప్షన్ని ఫిల్ చేస్తూ ఉంటాం. సరే, నామినీ ఆప్షన్ ఫిల్ చేశారు, బాగానే ఉంది. మా ఫాదర్కి మదర్కి ఒక 2-3 బ్యాంక్స్లో అకౌంట్స్ ఉన్నాయనుకున్నాము. మా ఫాదర్ మా మదర్ తర్వాత ఆ అమౌంట్ ఎవరికి రావాలి? సహజంగా అయితే పిల్లలకి రావాల్సి ఉంటుంది నామినీగా. చాలామంది ఏం చేస్తారంటే వారి తదనంతరం అంటే వారు కాలం చెల్లిన తర్వాత చనిపోయిన తర్వాత వారి అకౌంట్స్లో ఏదైనా డబ్బును ఉంటే కనుక వెళ్తారు, బ్యాంక్స్లో క్లెయిమ్ చేస్తారు. ఇట్లా సో నెక్స్ట్ మై ఫాదర్ పలానా రోజున ఇలా చనిపోయారు, సో ఇదిగోండి దానికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్స్, అలాగే హాస్పిటల్ నుంచి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మనం ఆ అకౌంట్లో డబ్బులు మనం తీసుకుంటాం. అలాగే నామినీ పేరు రాసుంటే ఆటోమేటిక్గా మనం వెళ్ళి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలా చనిపోయారని అంటే అదొక ప్రాసెస్. నామినీ డీటెయిల్సే లేవు. మా మదర్ అకౌంట్లోనే పోనీ అనుకుందాము ఒక 30-20 వేల రూపాయలు ఉన్నాయి, అవి నాకు తెలుసు, కానీ దాంట్లో నామినీ పేరు అనేది ఎవరి పేరు రాసలేదు, అలా ఉండిపోయాయి. ఆవిడ సడన్గా కాలం చెల్లింది, ఇప్పుడు ఆ మనీ తీసుకోవడం ఎలా? దానికి కూడా ప్రాసెస్ ఉంటుంది, డాక్యుమెంట్. కానీ కొంతమంది ఏమిటి అంటే 20-30 వేలు తీసుకుందాంలే అనేసి కాలయాపన, ఓకే నిదానంగా తర్వాత తీసుకుందాం, కార్యక్రమాలు అయిన తర్వాత, ఇప్పుడే అంత అవసరమే ఉంది ఆ డబ్బు కోసం కొంతమంది ఆలోచించేవాళ్ళు. నిజంగా అవసరం ఉంటే కనుక వెంటనే వెళ్ళి క్లెయిమ్ చేసుకునేవాళ్ళు. క్లెయిమ్ చేసుకున్నా సరే వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా అదే రోజు రావు, దానికి ఒక టైం పడుతుంది, వారము 1 వీక్ పడుతుంది. బ్యాంకుల చుట్టూ తిరగాలి, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాలి, తర్వాత డెత్ సర్టిఫికేట్ కోసం తిరగాలి. ఇట్లా వాళ్ళు కాలక్రమేణా ఏం చేస్తారంటే వాళ్ళకున్న బిజీ లైఫ్లో, సరే మధ్యతరగతి వాళ్ళు నిజంగా డబ్బు అవసరం వాళ్ళు అయితే 10-20 వేలు కోసం ఖచ్చితంగా వెళ్తారు, అవసరానికి తెచ్చుకుంటారు, వాడుకుంటారు. ఆ 10-20 వేలు 10,000 అవసరం లేని వాళ్ళు తర్వాత చూద్దాంలే అనేసి అలా దేశంలో ఏదైనా సరే అండి, నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ఏ కారణం చేత అయినా సరే మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసి సేవింగ్స్ అకౌంట్స్ కానివ్వండి, ఏదైనా అకౌంట్ కానివ్వండి, దాంట్లో డబ్బులు దాచుకొని అవి తీసుకోకుండా వదిలేసిన అకౌంట్స్ తాలూకా అమౌంట్ దేశంలో 67,000 కోట్లు అక్షరాల అలాగే బ్యాంకుల్లో ఉండిపోయాయి. ఎవరు తీసుకోకుండాను, ఎటువంటి క్లెయిమ్స్ చేయకుండాను, XYZ కారణాలు ఏవైనా కానివ్వండి, వాళ్ళ సేవింగ్స్ అమౌంట్ ఇవంతా ప్రజల డబ్బే, దేశంలో ఉన్నటువంటి ప్రజల డబ్బే. ఆర్థిక నిపుణులు తాజాగా చెప్తున్న దాని ప్రకారం SBIలో 19,329 కోట్లు ఉన్నాయి. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకులో అయితే 6,910 కోట్లు.
కెనరా బ్యాంక్ అయితే కనుక 6,378 కోట్లు, ఐసిఐసిఐలో 2,063 కోట్లు, హెచ్డిఎఫ్సిలో 1,609 కోట్లు, అలాగే యాక్సిస్ బ్యాంకులో 1,360 కోట్లు. ఇలా ఒక్కొక్క బ్యాంకులో మినిమంలో మినిమం వేసుకున్నా కూడా 1,000 కోట్లు 1,500 కోట్లు పైచిలికే అనమాట డబ్బులు. ఇందంతా కలిపి కూడా చివరికి తీసుకెళ్ళి ఆర్బీఐ ఎవరికి వెళ్తుందంటే కేంద్ర ప్రభుత్వానికే ఇస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని నిజంగా ఈ డబ్బుని యూటిలైజ్ చేయాలని అనుకుంటే 2 విధాలు. బ్యాంకులో ఆయా ఖాతాలకు సంబంధించినటువంటి ఖాతాదారుల వివరాలను తీసుకొని వెనక్కి పంపించడం. అది చేస్తుందా చెప్పలేం, పెద్ద డౌటే. మనం బ్యాంకు కట్టాలంటే కనుక ముక్కుపిండి వసూలు చేస్తారు, కానీ బ్యాంకుల్లో ఉన్న డబ్బులు నువ్వు తీసుకోకపోతే నాకేం సంబంధం అనే ధోరణి బ్యాంకు పరిస్థితి. ఇంకా చెప్పాలి అంటే నువ్వు తీసుకోకపోతే ఎవరికి వెళ్ళిపోతాయి? బ్యాంకులకే వెళ్ళిపోతాయి. కొన్ని సంవత్సరాలు చూస్తారు, క్లోజ్డ్ అకౌంట్, ఎవరు క్లెయిమ్ చేయరు, ఇది మాదే అని చెప్పేసి క్లోజ్డ్. ఆ అమౌంట్ కూడా బ్యాంకులకో లేకపోతే కేంద్ర ప్రభుత్వాలకో. నిజంగా ఇంత డబ్బు 67,000 కోట్లు అంటే మాటలు కాదు. ఏ సోషల్ వెల్ఫేర్కో దేశంలో ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమానికి అయితే ఉపయోగించవచ్చు. మరి ఇంత డబ్బు అలా ఉండిపోయి ఇలాగే వండుకుంటే రాజకీయాలకి వాళ్ళ స్వలాభాల కోసమే వాడుకుంటున్నారు తప్ప తిరిగి జనాలకి చేరట్లేదు, ఇటు సంక్షేమ పథకాలకో అభివృద్ధికో కూడా ఉపయోగపడట్లా. అలా డబ్బు మూలుగుతోంది. ఆ మూలుగుతూ అలాగే వడ్డీల రూపంలో అలాగే వెళ్ళిపోతుంది. వడ్డీలు కూడా వస్తున్నాయి వాటి మీద. ఎన్నో సంవత్సరాలు అలాగే ఉండిపోతే సరే, ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే వడ్డీలు వస్తాయి. సేవింగ్స్ అకౌంట్స్లో అలా క్లెయిమ్ చేయని అమౌంట్లు అలాగే కొన్ని వేల కోట్లు. దాన్ని ఆర్బీఐ పోని వేరే విధంగా ఉపయోగించుకుంటుందా? దాని ద్వారా వచ్చే వడ్డీల రూపంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థని ఇంకా తేలికపాటి చేసి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాడికి ఛార్జీల రూపంలో తగ్గిస్తుందా అంటే అది లేదు. సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు మినిమం 1,000 నుంచి మినిమం బ్యాలెన్స్ ఉండాలి ఏ బ్యాంక్ అయినా సరే. ఇంతకు ముందులాగా ఫ్రీ అకౌంట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఏటీఎం ఛార్జెస్ అంటారు, అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటారు, మనకి విత్డ్రాలు ఇంత లిమిట్ దాటిపోతే ఫైన్ చేస్తుంటారు. మరి ఇన్ని వేల కోట్లు ప్రజల డబ్బులు మీ దగ్గరే ఉండుంటే ఇన్ని ఛార్జీలు బాధుడు మోపే కన్నా కూడా అన్ని వేల కోట్లతో వచ్చే వడ్డీ రూపంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి ఖర్చును తగ్గించి ప్రజలపై మోపే భారాన్ని తగ్గిస్తే నిజంగా పేదవాడు మధ్యతరగతి వాడు ఈ దేశంలో బ్యాంకింగ్ సెక్టార్ మీద చిన్న చితక ఉద్యోగాలు చేసుకొని బ్యాంకుల మీద నమ్మకంతో బ్యాంకుల్లో తమ కష్టాన్ని దాచుకొని బాగుపడేవాడికి చాలా ఉపయోగం చేసిన వాళ్ళు అవుతారు. లేదా ఏదైనా దేశంలో అభివృద్ధి కార్యక్రమం పేదవాళ్ళకి, గిరిజన ప్రజలకు, రోడ్లు లేని వాళ్ళు, పాఠశాలలు లేక, ఇంకా చాలా ఊర్లు అలాగే ఉన్నాయి, చదువు లేక, కనీసం స్త్రీలు ప్రసవానికి రోడ్లు లేక కాలినడకన వెళ్తున్నటువంటి డోలు కట్టుకొని కాలినడక పడుతున్న గిరిజన ప్రాంతాలు దేశంలో కోకొల్లలో. అటువంటి మారుమూల ప్రాంతాలను, మారుమూల గ్రామాలను, పట్టణ లేకపోతే విద్యా వ్యవస్థను ఈ డబ్బుతో నిజంగా బాగు చేయొచ్చు. అది చేయరు. ఎందుకనంటే వాళ్ళకి రాజకీయాలకి లేకపోతే ఎలక్షన్స్ టైంలో డబ్బు కావాలి అంటే వీళ్ళే కదా ఇచ్చేది వెనకాల నుంచి. ఇది ప్రస్తుతం బ్యాంకుల్లో ప్రజల సొమ్ము ఎంత మూలుగుతోంది, ఆ సొమ్ముతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఒక పెద్ద చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. ఇన్ని వేల కోట్లు ప్రజల డబ్బులు వెనక్కి తిరిగి అటు సంక్షేమాలకి వాడకుండా ఏం జరుగుతోంది, ఈ డబ్బును ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న. ఇది టాపిక్. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్.